హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ప్రధానమంత్రి మోదీకి బిగ్ షాక్ తగిలింది. అది కూడా విపక్షాల నుంచి కాదు, స్వపక్షంలోనే ఆయనకు బిగ్ షాక్ తగిలింది. నితీష్ కుమార్ ఎప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అర్థం కాని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మోదీకి బిగ్ షాక్ ఇచ్చారు. అందరూ ఊహిస్తున్నట్టుగానే నితీష్ కుమార్ ఏదో ఒక రాజకీయ ఎత్తుగడ వేస్తారని బీజేపీ కూడా భయపడుతున్న తరుణంలో నితీష్ కుమార్ తన రాజకీయ అస్త్రాన్ని బయటికి తీశారు. మోదీని ఇరకాటంలో పడేశారు. వచ్చే 5 ఏళ్లలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, తాను ఎలా వ్యవహరించబోతున్నానంటూ నితీష్ కుమార్ చెప్పకనే చెప్పేశారు. తన రాజకీయ ఆకాంక్షను బయట పెట్టేశారు. అంటే అసలే అంతంత మాత్రం సీట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీకి నితీష్ కుమార్ చాలా అవసరం. అటు చంద్రబాబు కూడా చాలా అవసరం. ఇలాంటి టైంలో అధికార పక్షంలోనే ఉండి కూడా నితీష్ కుమార్ తన రాజకీయ అస్త్రాన్ని బయటికి తీశారు. మోదీని ఇరకాటంలో పడేశారు. ఇప్పుడు ఎన్డీఏలో నితీష్ కుమార్ గుబులు పుట్టిస్తున్నారు. అసలు నితీష్ కుమార్ ఏం చేశారంటే అదే అందరూ ఊహించిందే, ప్రత్యేక హోదా. బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందేనంటూ ఆయన గత చాలా కాలంగా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీతో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయన అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోసం ఒక తీర్మానాన్ని ఆమోదింపజేశారు. ఇప్పుడు ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుని ఎన్డీఏలో ఉన్నారు. ఎన్డీఏలో ఉన్నప్పుడు ఆయన ఆగుతారా? బీహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా కేటాయించాల్సిందే, బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ అక్కడ జేడీయూ పార్టీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అది కూడా నితీష్ కుమార్ ఆధ్వర్యంలోనే. ఖచ్చితంగా బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ నితీష్ కుమార్ కూడా డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రత్యేక హోదా ఇవ్వలేని పక్షంలో అదే స్థాయిలో అంతే శక్తివంతమైన ప్యాకేజీ తమ రాష్ట్రానికి ఇవ్వాలంటూ నితీష్ కుమార్ మెలిక పెట్టారు. దీంతో ప్రధానమంత్రి మోదీ ఇరకాటంలో పడ్డట్టే. ప్రత్యేక హోదా అనగానే మోదీకి చంద్రబాబు గుర్తుకొస్తారు. చంద్రబాబు కూడా ఇప్పుడు ఎన్డీఏలో అధికార పక్షంలోనే ఉన్నారు. ఒకవేళ చంద్రబాబు తన పాత నినాదాన్ని, తన ప్రత్యేక హోదాను బయటకు తీస్తే, తమ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తే మోదీకి మరిన్ని చిక్కులు తప్పవు. ఎందుకంటే ఆంధ్రాలో కూడా ప్రత్యేక హోదా ఒక భావోద్వేగ నినాదం. ఆ నినాదంతో చాలామంది ఇప్పటికీ మిళితమే ఉన్నారు. ఖచ్చితంగా ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటున్న వాళ్ళలో ఆంధ్ర ముందంజలో ఉంది. ఆంధ్ర కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటూ ఒకవేళ బాబు డిమాండ్ చేస్తే, ఈ డిమాండ్కు బీహార్ నితీష్ కుమార్ డిమాండ్ జత కలిస్తే ఈ 2 రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడితే మోదీ ఇబ్బందుల్లో పడ్డట్టే. ఎందుకంటే మోదీ గతం నుంచి కూడా ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా ఉన్నారు. అప్పటి ఎన్నికల్లో హోదా ఇస్తామని ప్రకటించినప్పటికీ మోదీ ఆ తర్వాత మాట మార్చారు. కానీ ఇప్పుడు ఇద్దరు మిత్రులు ఈ హోదా గురించి డిమాండ్ చేస్తే మోదీ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మరి మోదీ ఏం చేయబోతున్నారు? ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజ్ కానీ ఇస్తారా? ఒకవేళ ఇవ్వడానికి అంగీకరిస్తే మోదీకి అది ఇష్టం లేని పనే. కానీ ప్రభుత్వాన్ని నిలుపుకోవాలి, కేంద్రంలో అధికారంలో ఉండాలంటే మిత్రులు చెప్పింది ప్రతిదీ వినాలి. మరి ప్రత్యేక హోదా డిమాండ్కు తలగుతారా? ఒకవేళ తలగితే ఇలాంటి డిమాండే అనేక రాష్ట్రాల్లో ఉంది. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెర మీదకి వస్తారు. తమ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తారు. ఈ పరిస్థితిని మోదీ ఎలా నివారిస్తారు? మోదీ ఏం చేయబోతున్నారు? ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నితీష్ కుమార్ ఏం చేస్తారు? ఇటు చంద్రబాబు ఏం చేస్తారు? ఇప్పటికే నితీష్ కుమార్ ప్రజల్లో మళ్ళీ హీరోగా మారే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ హోదా లభించకపోతే నితీష్ హీరోగానే ఉంటారు, కానీ బీజేపీ విలన్గా మారుతుంది. మరి ఆంధ్రాలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి? మోదీ ఏం చేయబోతున్నారు? మోదీకి ఇప్పుడు ప్రత్యేక హోదా మెడకాయ మీద కత్తిలా మారిందని చెప్పొచ్చు.